గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు కర్కాటక రాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి మనస్తత్వాలు కలుస్తాయా, వివాహ పొంతన అనేది కుదురుతుందా, ఏ విషయాల్లో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. కర్కాటక రాశి అంటే ఆశ్లేష నక్షత్రంలోని అన్ని పాదాలు, పుష్యమి నక్షత్రంలోని అన్ని పాదాలు, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. తులారాశి విషయానికి వస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని అన్ని పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ తులారాశికి చెందుతారండి. అయితే రాశి చక్రంలో కర్కాటక రాశి నుండి తులారాశి 4వ స్థానం అవుతుంది. తులారాశి నుండి కర్కాటక రాశి 10వ స్థానం అవుతుంది. 4/10 కాంబినేషన్ అనేది వస్తుంది కాబట్టి వివాహ పొంతన అనేది కుదురుతుందండి. ఇక వీరిద్దరి మనస్తత్వాల విషయానికి వస్తే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడండి. కాబట్టి వీరికి కొన్ని చంద్రుడి లక్షణాలు ఉంటాయి. కర్కాటక రాశిలో జన్మించిన 60% మందికి ముఖం అనేది గుండ్రంగా ఉంటుందండి. అలాగే సున్నితంగా ఉంటారు. బయటికి ప్రశాంతంగానే కనిపిస్తారు. చంద్రబింబాన్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, వెన్నెలను చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. బయటికి కర్కాటక రాశి వారు కూడా అలానే కనిపిస్తారు. కానీ లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మెదడులో ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. అలాగే సంబంధాలకు చాలా ప్రాముఖ్యతను ఇస్తారండి. స్నేహితుల కుటుంబం అంటే స్నేహితులను పక్కన పెట్టి కుటుంబమే అంటారండి. కానీ తులారాశి వారి విషయానికి వస్తే వీరు ప్రతి ఒక్కరికి కూడా అదే ప్రిఫరెన్స్ని ఇస్తారు. స్నేహితుల్ని ఒకేలాగా చూస్తారు. వారి ఆపదలో ఆదుకుంటారు. కుటుంబ సభ్యులను కూడా ఒకేలాగా చూస్తారండి. దానివల్ల కర్కాటక రాశి వారికి తులారాశి వారి మీద కాస్త కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఎందుకంటే తులారాశి వారు కొన్నిసార్లు వారి పనులను కూడా పక్కన పెట్టి స్నేహితులకు ఆపదలు వస్తేనో, లేదా బంధువర్గంలో ఉన్నవారు వీరిని ఏమైనా సహాయం అడిగితేనో వారికి సహాయాలు చేస్తూ ఉంటారండి. వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. గతంలో ఒకవేళ వీరికి సహాయం చేయటానికి వారు రాకపోయినప్పటికీ కూడా అదే మనిషికి సహాయం అవసరం అయితే సరేలే అయిపోయిందేదో అయిపోయిందిలే అన్నట్లుగా మళ్ళీ సహాయం చేయటానికి వెళ్తారండి. అలా బంధువర్గం వారి విషయంలో కర్కాటక తులారాశి వారుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కర్కాటక రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, ముందుగా కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తారు. అంటే బంధువర్గంలో ఉన్న వారిని పట్టించుకోరు అన్న ఉద్దేశం కాదు. ముందు మనం బాగున్నామా, మనం బాగున్న తర్వాత పక్కవారికి సహాయం చేద్దాం అనేటువంటి స్వభావం కర్కాటక రాశి వారికి ఉంటుంది. తులారాశి వారిదేమో కాస్త డిఫరెంట్ మెంటాలిటీ అండి. అలానే ఈ కర్కాటక రాశి వారు వారి జీవిత భాగస్వామిగా డబ్బు విషయం పక్కన పెట్టండి, ఆస్తిపాస్తుల విషయం పక్కన పెట్టండి, ఆదాయం విషయం పక్కన పెట్టండి, అందం విషయం పక్కన పెట్టండి, కర్కాటక రాశి వారు మాత్రం వారి ఎమోషన్స్కి ఎవరైతే ప్రాధాన్యతను ఇస్తారో, వారి ఎమోషన్స్ని ఎవరైతే పట్టించుకుంటారో, ఎందుకంటే భావోద్వేగ స్వభావాలండి వీరు, వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. అలాంటి వారు జీవిత భాగస్వామిగా దొరికితే వీరు సంతోషిస్తారు. తులారాశి వారి విషయానికి వస్తే తులారాశికి అధిపతి శుక్రుడండి. శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ తులారాశి వారు అందంగా ఉండే వాటికి ఈజీగా ఆకర్షితులు అవుతారు. సులభంగా వాటికి లొంగిపోతారు. మనుషులైనా ఏదైనా సరే, వస్తువైనా సరే. మిగిలిన విషయాలను పక్కన పెట్టి అందంగా ఉండే వాటికి ఈజీగా ఆకర్షితులు అయిపోతారండి. కర్కాటక రాశి వారికి కొన్ని విషయాల్లో తులారాశి వారితో పోల్చుకున్నట్లయితే ఓపిక ఎక్కువే అని చెప్పాలి. తులారాశి వారేమో ఒకే సమయంలో ఓపికను ప్రదర్శిస్తారు, అదే సమయంలో చికాకును కూడా ప్రదర్శిస్తారు. కొద్దిగా డిఫరెంట్ మెంటాలిటీ వీరిది.
కర్కాటక రాశిలో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా సరే ఇంట్లో ఎక్కువగా ఉండటానికి, ఒకవేళ ఖాళీ సమయం దొరికితే విశ్రాంతి తీసుకోవటానికి, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడానికి ఇష్టపడతారు. తులారాశి వారి విషయానికి వస్తే స్నేహితులతో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారండి. అలాగే తులారాశి వారికి సమాజంలో పరిచయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మందితో పరిచయాలు ఉంటాయండి. ఎక్కువ మంది తెలిసి ఉంటారు వీరికి. ఒక రకంగా చెప్పాలంటే ఆడవారైనా మగవారైనా సరే ఏ ఊరు వెళ్ళినా సరే తెలిసిన స్నేహితులు కానీ బంధువర్గం వారు కానీ ఎవరో ఒకరు ఉంటారు. అలానే కర్కాటక రాశి వారి మీద ఏదైనా బాధ్యత పెట్టినట్లయితే, ఒక పని పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నట్లయితే కొన్నిసార్లు తినకుండా నిద్రపోయిపోకుండా కూడా ఆ పనులను పూర్తి చేస్తూ ఉంటారండి. అంటే కొద్దిగా స్ట్రెస్ తీసుకుంటారు. తులారాశి వారి విషయానికి వస్తే మీరు ప్రతి విషయాన్ని కూడా ఓ గాబరా పడిపోయి చేయకుండా, స్ట్రెస్ తీసుకోకుండా చాలా జాలీగా చేస్తూ పూర్తి చేస్తారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో తీసుకుంటారు, పని చేయవలసిన సమయంలో చేస్తారు, తొందర పడిపోరు. ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి భవిష్యత్తులో ఏదో ఒక హాని జరుగుతుందనో లేదా ఏదైనా విషయంలో వీరు నష్టపోతున్నారనో తెలిసిందనుకోండి, కర్కాటక రాశి వారికి అప్పటి నుండి కాళ్ళు చేతులు ఆడవండి. జరగబోయేది ఎలాగూ జరుగుతుందని తెలుసు, ఆపలేమని తెలిసినప్పటికీ కూడా అతిగా ఆలోచనలు చేస్తూ ఉంటారు, మనసు పాడు చేసుకుంటూ ఉంటారు. తులారాశి వారి విషయానికి వస్తే రాశి పెట్టున్నది అట్లాగూ జరుగుద్ది అని ధీమాగా ఉంటారు. మన చేతిలో ఏం లేదు కదా, చేసేదేమీ లేదు కదా అని ఎక్కువగా ఆలోచనలు చేయరండి. ఊరికే కర్కాటక రాశి వారిలాగా మనసు పాడు చేసుకోరు. అందుకే తులారాశి వారు ఏ విషయాన్నైనా బ్యాలెన్స్ చేయగలుగుతారు. కర్కాటక రాశి వారేమో భావోద్వేగ స్వభావం కలవారు కాబట్టి బాగా సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాగా బాధ వచ్చినా తట్టుకోలేరు. తులారాశి వారేమో బాధ అయినా సంతోషమైనా లోపల ఉంటుందే తప్ప బయటికి పెద్దగా చూపించరు. అలాగే కర్కాటక రాశి వారికి ఎవరైనా చికాకు కలిగించినట్లయితే ఆ సమయంలో బాగా ఆవేశపడతారు, అక్కడితో అయిపోతుంది. తులారాశి వారి విషయానికి వస్తే వారి కోపానికి కారణమైన వారిని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే కర్కాటక రాశి వారికి కొత్త వారు ఎవరైనా పరిచయం అయ్యారనుకోండి, 1-2 సార్లు వారిని చూసి మాట్లాడితేనే ఆ తర్వాత వారితో కాస్త ఫ్రీగా మాట్లాడగలుగుతారు. అంటే కాస్త పరిచయం అనేది ఎక్కువగా ఉండాలి. తులారాశి వారి విషయానికి వస్తే ఇతరులతో చాలా సులభంగా కనెక్ట్ అయిపోతారండి. మొదటిసారి కలిసినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్నట్లుగా చాలా ఈజీగా ఫ్రీగా మాట్లాడతారు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళినా సరే తులారాశి వారికి ఒక్కరైనా సరే ఆ ప్రదేశంలో తెలిసిన వారు ఉంటారు. అలాగే వీరి జాతకం ప్రకారం సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను సులభంగా కలవగలుగుతారు. కానీ వీరికి మొహమాటం ఎక్కువ అండి. వారి సొంత అవసరాల కోసం వాడుకోరు. వారి బంధువర్గంలో వారికి కానీ, స్నేహితులకు కానీ, చుట్టాలకు కానీ ఎవరికైనా ఏదైనా అవసరం పడింది అనుకోండి, నాకు ఇలా తెలిసిన వారు ఉన్నారు వారితో మాట్లాడతానని 3వ వ్యక్తి గురించి వారి దగ్గర హెల్ప్ తీసుకుంటారే తప్ప వీరి సొంత విషయాల గురించి వారి దగ్గర హెల్ప్ తీసుకోరండి. మొహమాటం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలోనే కర్కాటక తులారాశి వారి మధ్య చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కర్కాటక రాశి వారు ఎలా వాదిస్తారంటే, మన కుటుంబ విషయాలను పక్కన పెట్టి బయట వారికి బాగానే సహాయం చేస్తావు కానీ మన విషయాలు మాత్రం నీకు పట్టదా అన్నట్లుగా వీరిద్దరి మధ్య వాదనలు జరిగే అవకాశాలు ఉంటాయి. తులారాశి వారితో ఎంతమంది ఎన్ని వాదించినా సరే పెడచెవిన పెడతారండి, వారికి నచ్చిందే చేస్తారు. కాబట్టి వీరిద్దరి వైవాహిక జీవితంలో తులారాశి వారు తగ్గినట్లుగా ప్రవర్తించినప్పటికీ కూడా కర్కాటక రాశి వారే తగ్గుతారు చివరికి. కర్కాటక రాశి వారు బంధాలకు బంధుత్వాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారండి. అలాగే తులారాశి వారిని బంధువర్గం వారు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ వాడుకోవాల్సినంత వాడుకుంటారు. డబ్బుల విషయంలో కూడా తులారాశి వారు విరాళాలు ఇవ్వటానికి కానీ, బయట వారికి ఖర్చు పెట్టడానికి కానీ ఏమాత్రమో కూడా వెనకాడరు. కర్కాటక రాశి వారు కూడా ఖర్చు పెడతారు, పిసినారు వారేం కాదు. కానీ వారి సంతానం గురించి, కుటుంబ యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారు ఆపద వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పటి నుండే ఎందుకు ఆందోళన చెందడం అనేటువంటి మనస్తత్వం.
కర్కాటక రాశి వారేమో భవిష్యత్తులో ఒకవేళ ఎలాంటి సందర్భం వస్తే అప్పుడు ఎలా బ్రతకాలి అన్నట్లుగా ముందుగానే అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలానే ఈ కర్కాటక రాశి వారికి మైండ్ అనేది స్టేబుల్గా ఉండదండి. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి, మనస్కారకుడు చంద్రుడు కాబట్టి మనసు అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆనందంగా ఉన్నారనుకోండి, మామూలు సిచ్యువేషన్లో కనుక ఉన్నట్లయితే పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోగల సామర్థ్యం ఉంటుంది. కానీ ఒకవేళ ఏదైనా సమస్యలో ఉన్నారనుకోండి, అదే సమయంలో నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కనుక వచ్చినట్లయితే కర్కాటక రాశి వారు ఎటో తేల్చుకోలేకపోతారండి. గాబరా పడిపోతారు, కంగారు పడతారు. తులారాశి వారి విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా బ్యాలెన్స్డ్ నేచర్ని కలిగి ఉంటారు. కాబట్టి కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా అదేలాగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంటే తొనకరు బెనకరు అనమాట. బయటి వారికి అది ఎలా కనిపిస్తుంది, జీవిత భాగస్వామి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఎలా కనిపిస్తుందంటే, ఇంత పెద్ద సమస్య వచ్చినా ఈ మనిషికి అసలు చలనమే లేదు అన్నట్లుగా వీరు భావిస్తారు. కానీ నిజానికి వారి మనసులో ఉన్న భావోద్వేగాలను తులారాశి వారు బయట పెట్టరండి. అలాగే కంగారు పడిపోతే ఏమొస్తుంది అన్నట్లుగా కాస్త ధీమాగా ఉంటారు. నిజానికి అలానే ఉండాలి. అలాగే తులారాశి వారు ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత కూడా అది పూర్తయ్యేంత వరకు వెనక్కి తిరిగి చూడరండి. అది లాభాన్ని తెస్తుందా నష్టాన్ని తీసుకువస్తుందా అన్న విషయాన్ని ముందే ఆలోచించుకోవాలి తప్ప పని మొదలుపెట్టిన తర్వాత ఆలోచించకూడదు అనేటువంటి ఫిలాసఫీని కలిగి ఉంటారు తులారాశి వారు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే వీరు ఏదైనా పని ప్రారంభించినట్లయితే 1 అడుగు ముందుకు వేసి 2 అడుగులు వెనక్కి వేస్తారు. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా స్టెబిలిటీ అనేది ఉండదండి. బాగా కష్టపడతారు, ఓపిక ఎక్కువగా ఉంటుంది, సహనం ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ కర్కాటక రాశి వారు జీవితంలో పైకి ఎదగకపోవటానికి గల కారణం, అంటే ఎదుగుతారు, ఎదగరని కాదు, కానీ కాస్త సమయం పట్టడానికి గల కారణం ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద స్టిక్ అవ్వరండి, దాని మీద నిలబడరు. భవిష్యత్తు గురించి అతి భయంగా ఎక్కువగా ఉంటుంది. ఆలోచించవలసిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచిస్తారు. ఈ కర్కాటక రాశి వారి యొక్క లగ్న కుండలిలో కనుక, అంటే వారి పర్సనల్ జాతకంలో కనుక చంద్రుడు మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి, మంచి నిర్ణయాలను తీసుకోగల సామర్థ్యం ఉంటుంది, మంచి మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఒకవేళ చంద్రుడు కనుక బలహీనమైనటువంటి స్థానంలో ఉన్నట్లయితే తప్పు నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కానీ, ప్రతి చిన్న విషయానికి భయపడటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మొత్తం మీద కర్కాటక తులారాశి వారి యొక్క పొంతన అనేది బాగానే ఉంటుంది. కాకపోతే వీరిద్దరి మనస్తత్వాలలో కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే సరిపోతుందండి. ఇద్దరి వైవాహిక జీవితం అనేది బాగానే ఉంటుంది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కర్కాటక తులారాశులలో జన్మించిన అమ్మాయిల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అబ్బాయిల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు, వారి వివాహ పొంతన అనేది ఎవరితో ఎలా ఉంటుంది, ఈ సంవత్సర ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి, కర్కాటక తులారాశులలో ఉన్న నక్షత్రాల్లో జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఎటువంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.